మేము దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం అంటే మీరు గాంధీ మీరు పెట్టలేదు, ఉస్మానియా మీరు కట్టలేదు, మీరు కాకతీయ కూడా నిజానికి ప్రైవేట్ మెడికల్ కాలేజ్గా ప్రారంభమైంది, తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. మీరు 60 ఏళ్లలో పెట్టింది రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒకటి ఆదిలాబాద్లోని రిమ్స్, ఇంకోటి నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 60 ఏళ్లలో మీరు పెట్టిన రెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. మేము పెట్టినవి 2014 తర్వాత 21 మెడికల్ కాలేజీలు. మేము పెట్టినవి 2014 తర్వాత 21 కాలేజీలు, మరొక 8 మంజూరైన. రాష్ట్రంలోని విద్యార్థులను, రాష్ట్రంలోని తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఈ కొత్తగా పెట్టిన 21 మెడికల్ కాలేజీల్లో రేపు చదువుకోబోయే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళు ఆ సోషియో ఎకనామిక్ ల్యాడర్లో ఆ నిచ్చెన మీద 10 మెట్లు పెరిగిన తర్వాత సృష్టించబోయే సంపద వాళ్ళ మొత్తం 100 ఏళ్ల జీవితం. దాన్ని ఏ కొలమానంతో కొలుస్తారు? ఒకప్పుడు 500 ర్యాంక్ వచ్చినా సీటు రాని విద్యార్థికి ఇవాళ 5000 ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏ లెక్కన ఆ తృప్తిని కొలుస్తారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా చాలా కొత్త విశ్వవిద్యాలయాలు మా మాజీ మంత్రి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. ముందుకు తీసుకొని పోండి, సమర్థవంతంగా నడపండి అని వారిని కోరుతా ఉన్నాం. వైద్య రంగం ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి. 2850 నుంచి 3515. బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి, 17,000 నుంచి 34,000. ఆక్సిజన్ బెడ్లు దాదాపు 30 రెట్లు పెరిగినాయి. హైదరాబాద్కు 4 మూలలా సిద్ధమవుతా ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అల్వాల్లో 1, ఎల్బీ నగర్లో 1, సనత్ నగర్లో 1, గచ్చిబౌలిలో 1. ఇవన్నీ వాస్తవాలు కాదా? మొత్తం మెడికల్ కాలేజీలు 29, మొత్తం 4,000 కోట్లతో పెట్టింది వాస్తవం కాదా? 500 పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది వాస్తవం కాదా? నిమ్స్ విస్తరణ వరంగల్లో ఏమనాలో వీళ్ళు ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కాల. మొన్న ఒక మంత్రి గారు లేచి జైలు ఊరిలో ఉండాలా, హాస్పిటల్ ఊరవతలు ఉండాలా అంటారు. అంత గొప్ప వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి 24 అంతస్తుల్లో కట్టినాం. అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి, బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి. కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు. సవరించుకోండి, దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మా పనితీరుకు తార్కాణం 2014లో మీరు మాకు అప్పచెప్పినాడు 11వ ర్యాంకులో ఉంటే మీ హెల్త్లో, ఇవాళ 3వ ర్యాంకు చేరుకున్నాం.